ఏమి చేస్తావు నువ్వు సంపాదించిన డబ్బుతోటి? ఈ పైసలతోటి ఏమి చేస్తావు? నీ ఎంబడి రాని నీ పైసా కోసం ఎంత శ్రమ పడతావు? ప్రతి క్షణము ఆలోచించి ఆలోచించి రోజుకు 100 మార్లు చస్తావు. ఎవడి కోసం మోసం చేసి నువ్వు సంపాదిస్తావు? నీ కర్మ ఇక్కడే చూపిస్తాదిరా, నీ కర్మ ఇక్కడే చూపిస్తాదిరా. నీ స్వార్థం కోసం ఎదుటోని ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని రోజులు చేస్తావు? నువ్వు లంజా కొడుకు, దుర్మార్గుడివి. నీకు ఒక బిడ్డ ఉందిరా, నీకు ఒక 2 కొడుకులు ఉన్నారురా. రేయ్ లంజా కొడుక, నీకు దేవుడు నన్ను ఇంత నాశనం చేసావు కదరా. నేను ఇక్కడ దేవుడు సర్వం నాశనం చేస్తాడురా. రే లంజా కొడుక, కర్ర లంజా కొడుకు. ఎందుకు ఈ మోసమురా నీకు? ఏమీ లేకరా అన్నదమ్ములను మోసం చేశావు, నమ్మినోని నట్టేట ముంచావు, మళ్ళీ నంగనాచిలా కథలు చెప్తున్నావు. నిన్ను చూసి అందరూ నమ్మి బోల్తా పడుతున్నారు. శిక్ష తప్పదురా నీకు. మనసు మీద మనసు వేసుకొని, గుండె మీద చేసుకొని ఆలోచించరా లంజా కొడుక. నీ అమ్మ అయ్యా నీకు నువ్వు సరిగా ఉట్టలేదురా. నన్ను మోసం చేసి ఏమీ బాపుకుంటావురా. మనిషిని నమ్మడమే తప్పురా. జంతువును కుక్కను నమ్మాలిరా, పులిని నమ్మాలి, సింహాన్ని నమ్మాలి, మనిషిని మాత్రం నమ్మొద్దు. నా జీవితకాలంలో తెలుసుకున్న 50 ఏళ్ళ జీవితకాలం, 57 సంవత్సరాల జీవితకాలంలో ఎంతమంది నన్ను మోసం చేశారు. మోసపోవడమే నా నైజమైపోయింది. అయినా నేను భయపడను, బ్రతుకుతాను, చూపిస్తాను, వాళ్ళంతం చూస్తాం. దేవుడు గొప్పవాడు, ధైర్యాన్ని కోల్పోకూడదు.